దాదాపు 3.5 గంటలుగా ఏసీబీ హెడ్ ఆఫీస్ లో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరుగుతోంది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలైంది విచారణ. సాయంత్రం వరకు కూడా ఎంక్వైరీ కొనసాగనున్నట్లుగా మనకి తెలుస్తోంది. 3.5 గంటల విచారణలో దాదాపు 30కి పైగా ప్రశ్నలపై కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు చూస్తే ప్రధానంగా అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారు, గ్రీన్కో కంపెనీ స్పాన్సర్గా ఎందుకు తప్పుకుంది, ఈసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారు, అదేదైనా తెలుసా అనే స్టైల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగిన ఎంక్వైరీలో కేటీఆర్ రిప్లై ఇచ్చిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే కేటీఆర్ ఇప్పటి వరకు ఇచ్చిన సమాధానాలు కేసుకు కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. అయితే కేటీఆర్ ను మరో 2 సార్లు విచారించే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా క్షణక్షణం కేటీఆర్ ఏసీబీ ఎంక్వైరీ ఉత్కంఠ రేపుతూనే ఉంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆల్మోస్ట్ సురేష్, మనకి ఎంక్వైరీ జరుగుతోంది 2.5 గంటల పైగా. సో లంచ్ బ్రేక్ వచ్చింది. సో విచారణ ఎలా జరుగుతోంది, మెయిన్ గా విచారణలో ఏ అంశాల గురించి విచారిస్తూ ఉన్నారు కేటీఆర్ ని? కేటీఆర్ ఉదయం 10 గంటలకి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత 10-15 నిమిషాలు విరామం తర్వాత 10:30కి విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం మధ్యాహ్నం 1:30కి లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 2 గంటలకు తిరిగి మళ్ళీ విచారణ ప్రారంభమైంది. మొత్తం 3.5 గంటలకు పైగా కేటీఆర్ని విచారించారు. ఇప్పుడు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ ఉన్నాడు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఫిర్యాదుదారుడు కూడా దానకిషోర్ ఈ కేసులో. కాబట్టి ఆయన ఫిర్యాదుతో పాటు స్టేట్మెంట్లో కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్స్కి సంబంధించి పూర్తి విచారణ జరుగుతుంది. అగ్రిమెంట్ జరగకముందే నిధులు ఎలా బదలాయించారు, అసలు ఆ మొదటి సెషన్ అగ్రిమెంటు ఎంఈఓ ఏదైతే గ్రీన్కో కంపెనీకి సంబంధించి వాళ్ళు స్పాన్సర్షిప్ వదులుకోవడం జరిగింది, బ్యాక్ కావడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఎండిఏనే నేరుగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఎందుకు ఇచ్చారనే దానిపైన ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఆర్బీఐ రూల్స్ కూడా పాటించలేదు కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఉదయం అంతా కూడా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన విచారణ జరిగింది. ఇప్పుడు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన కూడా కేటీఆర్ని విచారిస్తున్నారు. ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు. ఆయననే ఆదేశాలు ఇస్తేనే మేము నిధులు మళ్లించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిన్న దానకిషోర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా అందులోనూ అదే చెప్పారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఇంకా విచారించే అవకాశం కనబడుతుంది. దానికి కొన్నిటికైనా సమాధానాలు చెప్తూ కొన్నిటికి చెప్పకుండా ఏసీబీ అధికారులకి కొంచెం దర్యాప్తు బృందానికి ఆయన సహకరించట్లేదని కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఈ విచారణని అడ్డుకునేందుకు, అదే విచారణ రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు కేటీఆర్ చేశాడు. హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అదేవిధంగా నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి న్యాయవాది వస్తే తప్ప నేను వెళ్ళలేనని చెప్పేసి కూడా అక్కడ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో కోర్టుకు తెలిపితే కనీసం విజిబుల్ కనబడే విధంగా, ఎందుకంటే కేటీఆర్ విచారణ కనబడే విధంగా ఉండే విధంగానే ఒక అడ్వకేట్ని కోర్టు అనుమతించడం జరిగింది. కానీ లోపల ఏం జరుగుతుంది, కేటీఆర్ని విచారణ ఎలా చేస్తున్నారు, వాటికి సంబంధించిన ఆడియో కానీ దానికి సంబంధించిన వివరాలు ఏవి అడ్వకేట్కి చెప్పొద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఆయనకి కనబడే విధంగానే విచారణ కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక్కడ గ్రీన్కో కంపెనీకి సంబంధించి అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎలక్ట్రో బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు, 41 కోట్లకు పైగా పార్టీ ఫండ్ అందించింది. అంటే అసలు ఆ గ్రీన్కో కంపెనీ స్పాన్సర్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే పార్టీకి ఫండ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ రేసు కంపెనీలో ఏదైతే రేసుకు సంబంధించిన నిర్వహణలో వారికి స్పాన్సర్షిప్గా అవకాశం ఇచ్చారనే దానిపై కూడా
వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అనేక ప్రైవేటు కంపెనీల నుంచి ఎలక్ట్రో బాండ్లతో పాటు పార్టీ ఫండ్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి దానికి ప్రతిఫలంగానే ఈ కంపెనీలకు సంబంధించి స్పాన్సర్షిప్ అందించడానికి ముందుకు వచ్చారా, ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారనే దానిపై కూడా ఏసీబీ విచారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్ములకు సంబంధించిన రేస్ నిర్వహణ తర్వాత నష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు విత్డ్రా అయ్యారు. కానీ కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది, 700 కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చాయని చెప్పారు. కానీ ఇదంతా అవాస్తవం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ పెట్టుబడులు వచ్చుంటే ఆ స్పాన్సర్షిప్ నుండి గ్రీన్కో కంపెనీ ఎందుకు విత్డ్రా అయిందనే దానిపై కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా గ్రీన్కో కంపెనీకి సంబంధించి ఇటు మాదాపూర్లోని హైటెక్ సిటీ, అదేవిధంగా ఏపీలోని మచిలీపట్నంలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. అందులో చాలా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంది. అందులో ఉన్న సమాచారాన్ని కూడా కేటీఆర్ని అడిగి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గ్రీన్కో కంపెనీలో కొన్ని కంపెనీలు లేకున్నా ఆ కంపెనీలను సృష్టించి ఆ కంపెనీల ద్వారా ఎలక్ట్రో బాండ్లని సేకరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బ్లాక్ మనీ అంతా కంపెనీ ద్వారా వైట్ మనీ చేసి ఆ విధంగా ఎలక్ట్రో బాండ్లు తీసుకున్నారా, లేదంటే కంపెనీ బీఆర్ఎస్ పార్టీకే అంత పెద్ద మొత్తంలో ఎందుకు ఆ ఎలక్ట్రో బాండ్లు ఇచ్చిందనే దానిపై కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి వివరాలని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేటీఆర్ని విచారణకు పిలిచింది. కేసు నమోదు చేసిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఇప్పటికే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిన్న 6.5 గంటల పాటు అరవింద్ కుమార్ని విచారించి ఆ తర్వాత పంపించి మళ్ళీ పిలిచినప్పుడు విచారణకు రావాలి, హైదరాబాద్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏసీబీ. ఇప్పుడు కేటీఆర్ను కూడా విచారిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ పూర్తయితే పంపించే అవకాశం ఉంది, లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఏసీబీ కార్యాలయం వద్దకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. దాదాపు పొద్దున ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతనైతే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. భారీ గేట్లు 2 చోట్ల ఏర్పాటు చేశారు. 2 రూట్లు ఏసీబీ కార్యాలయానికి వచ్చే ఉన్నాయి. ఇటు రోడ్ నెంబర్ 12 నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చే దారులలో పోలీసులు భారీగా మోహరించారు. వేరే వ్యక్తులు ఎవరిని కూడా ఈ రూట్లో అనుమతించట్లేదు. ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ని విచారిస్తున్నారు. ఏసీబీ కార్యాలయానికి సంబంధించిన గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం విచారణ తర్వాత మళ్ళీ విచారణకు కేటీఆర్ని పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లేదంటే మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ రేపు రావాలా, లేదంటే ఎల్లుండి విచారణకు హాజరు కావాలనే దానిపై కూడా ఆ ఏసీబీ అధికారులు విచారణ ముగిసిన తర్వాత ఎంత టైం వరకు విచారణ జరిగే అవకాశం ఉంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? ఇంకా కంటిన్యూ విచారణ జరుగుతుంది ప్రస్తుతం. చెప్పండి సురేష్. అంటే నిన్న అరవింద్ కుమార్ని దాదాపు 4:30 వరకు ఆయనని విచారించారు. 4:30 తర్వాత ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ పిలుస్తాము విచారణకి, అందుబాటులో ఉండాలి, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అరవింద్ కుమార్కి ఏసీబీ అధికారులు సూచన చేయడం జరిగింది. అందుబాటులో ఉండాలి ఏసీబీ విచారణకు అని చెప్పేసి కూడా ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కేటీఆర్కి సంబంధించి చాలా కీలక పాత్ర ఉంది. ఆయననే A1గా ఈ కేసులో ఉన్నాడు. ఆయనపైనే అన్ని అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అధికారులు ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా కేటీఆర్ చెప్తేనే మేము డబ్బులు బదలాయించామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కేటీఆరే స్వయంగా అసలు, ఎందుకంటే ఇక్కడ 55 కోట్ల డీల్ కాదు, మొత్తం 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ ఈ ఫార్ములాకు సంబంధించిన 3 సీజన్ల సంబంధించిన రేసులు హైదరాబాద్లో నిర్వహించే ఉంటే హెచ్ఎండిఏకి సంబంధించిన ఖజానా నుంచి దాదాపు 600 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ అగ్రిమెంట్ని విత్డ్రా చేసేసుకొని ఈ ఫార్ములా ఇక్కడ నిర్వహించము అని చెప్పేసి కూడా ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అసలు అగ్రిమెంట్ జరగకముందే డబ్బులు ఎందుకు చెల్లించారు, ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, అదనంగా 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది హెచ్ఎండిఏ అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. అప్పుడే ఈ స్కామ్కు సంబంధించి అన్ని వ్యవహారాలన్నీ కూడా బయటపడ్డాయి. మరోవైపు ఈడీ కూడా విచారిస్తుంది. అరవింద్ కుమార్ని ఈడీ కార్యాలయంలో ఈరోజు విచారిస్తున్నారు. నిన్న బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇటు ఏసీబీ, ఈడీ రెండు కూడా దర్యాప్తు సంస్థలు దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా,
ఫెమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయనే దానిపై ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది, ఇటు ఏసీబీ ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలపైన విచారణ జరుపుతున్నారు. కాబట్టి కేటీఆర్ను కూడా ఈ నెల 16న విచారణకు రావాలని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈడీ విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైతే ఫెమా ఉల్లంఘనలు జరిగాయి, అసలు ఈ ఫార్ములా కంపెనీకి వెళ్ళిన డబ్బులు తిరిగి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి ప్రయోజనం చేకూరింది, వీటన్నిటికి సంబంధించిన దర్యాప్తు ఈడీ చేస్తుంది. ఇప్పుడు ఏసీబీ కూడా ఈ డబ్బులు వెళ్ళిన తర్వాత వారికి ఎలా ప్రయోజనం చెందింది, ఆ కంపెనీ నుంచి తిరిగి ఎవరికి ప్రయోజనం చేకూరింది అనే దానిపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా దానిపైన కూడా అన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని విచారించి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలనేది కూడా నోటీసు రూపంలోనే చెప్పే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే ఒక్కసారి మనం ఈ విచారణ గురించి మాట్లాడితే కనుక దీంట్లో చాలా విషయాలు కీలకంగా మారనున్నాయి. ఏంటంటే మనకి అరవింద్ కుమార్ ఎంక్వైరీ చేశారు, సో రేపు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించనున్నారు. సో ఈ రోజు కేటీఆర్ చెప్పేవి, సో ఈ విచారణ ఈ మూడు కలిపి మళ్ళీ కేటీఆర్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది కూడా మార్చి తిరిగి మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఏసీబీ అధికారులు. సో ఏది చెప్పినా కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన కేటీఆర్ గురించి వరకు చాలా ప్లాన్గా మాట్లాడతారని ఆయన మాట్లాడే మాటలు కూడా మనం చాలాసార్లు విన్నాం. కేటీఆర్ లాంగ్వేజ్ పైన కూడా చాలా విమర్శలు సోషల్ మీడియాలో ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చాలా మాట్లాడే ముందు, అంటే ఏసీబీ విచారణకు వెళ్ళే ముందు కూడా ఆయన మాట తీరు కావచ్చు, ఆయన ప్రవర్తనలో కూడా కొంచెం భయం కనబడుతున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ విచారణకి ఆయన ఎదుర్కోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందా. ఒకవేళ నిన్న హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్లో న్యాయమూర్తి కూడా కొంచెం వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన థర్డ్ డిగ్రీ జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళ న్యాయవాదులను ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణలో ఇన్ని అనుమానాలు ఎందుకున్నాయి మీకు అని చెప్పి హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మొదట మీరు విచారణకు వెళ్ళండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే తిరిగి మళ్ళీ కోర్టుకు రండి అని చెప్పేసి కూడా నిన్న తీర్పు వెల్లడించే సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో కేటీఆరే చాలా కీలకంగా ఉన్నాడు, ఆయననే చెప్పడం జరిగింది. ఎందుకంటే నేనే ఈ ఫార్ములాని కంపెనీ హైదరాబాద్కి తీసుకొచ్చాను, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, పెట్టుబడులు తెప్పించడానికి ఈ ఫార్ములా కంపెనీ ఈ రేస్ని ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాము, అందులో పెట్టుబడులు కూడా భారీగా వచ్చాయని చెప్పేసి కూడా ఆయన మొదట చెప్పాడు. కానీ రూల్స్ ఎందుకు పాటించలేదు అనే ప్రశ్నకి అధికారులు పాటించాలి, దానికి నేనేం చేస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులు మాత్రం కేటీఆర్ ఆదేశిస్తేనే మేము నగదు ఏవైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు బదిలీ చేశాము, ఏదైతే లండన్లో ఉన్న ఈ ఫార్ములా కంపెనీకి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో కూడా ఆర్బీఐకి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. విదేశీ కంపెనీకి డబ్బులు బదిలీ చేయాలంటే ఆర్బీఐకి సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో నగదు చెల్లించారు కాబట్టి ఆ డాలర్ల రూపంలో మార్చే సమయంలో కొన్ని నిబంధనలు పర్మిషన్ తీసుకుంటే మినహాయింపు వచ్చేది. ఆ మినహాయింపు రాకుండా హెచ్ఎండిఏకి 8 కోట్ల రూపాయల ట్యాక్స్ అదనంగా కట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనిపైననే ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చట్ట ప్రకారమే జరిగి ఉంటే క్యాబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి, డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అనుమతి తీసుకోలేదు, హెచ్ఎండిఏకి చైర్మన్ అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి అయినా తీసుకున్నారా అనే దానిపై కూడా ఇటు ఈడీ ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ ఈరోజు విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడు, ఇప్పటికే ఏసీబీ సేకరించిన ఆధారాలన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు ముగిసినా మళ్ళీ విచారణకి పిలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళీ రేపు బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు రాబోతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే సమాచారంతో కూడా మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సురేష్.